హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్లో మనం ఈరోజు రూల్ నెంబర్ 2 గురించి డిస్కస్ చేయబోతున్నాం. గత వీడియోలో రూల్ నెంబర్ 1 గురించి నేర్చుకున్నాం. ఓకేనా? వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము రూల్ నెంబర్ 2లో ఏదర్, నెయిదర్, బోత్, అలాగే ఎనీ, నన్ను గురించి డిస్కస్ చేయబోతున్నాం. వీటిని 3 సందర్భాల్లో ఏ విధంగా వాడాలి, వీటిని బిట్స్ ఏ విధంగా వస్తాయనేది మనము నేర్చుకోబోతున్నాం. అయితే ఈ 3 సందర్భాలు మొదటి నెంబర్స్ బట్టి, సంఖ్య బట్టి వీటిని ఎలా వాడాలి, అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంత అనేది దాన్ని బట్టి కూడా మనం బిట్ అడగవచ్చు. అలాగే 3వది ఏంటంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, అంటే వీటి తర్వాత సింగులర్లో ఉన్నా ప్లూరల్లో ఉన్నా, అలాగే వెర్బ్ సింగులరా ప్లూరలా అనేది కూడా మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా? ఫస్ట్ ఏదర్, నెయిదర్, బోత్, ఈ 3 కూడా 2 పర్సన్స్ కానీ 2 థింగ్స్ కానీ గురించి చెప్పేటప్పుడు వాడతాం. ఏదరు, నెయిదరు, బోత్, 2 పర్సన్స్ కానీ 2 థింగ్స్ కానీ. అయితే ఏదర్ అనేది రెండింట్లో ఒకటి లేదా ఇద్దరిలో ఒకరు అని మీనింగ్ వచ్చేటప్పుడు, నెయిదర్ అనేది ఇద్దరిలో ఎవరూ కాదు, రెండింటిలో ఏది కాదని మీనింగ్. బోత్ అంటే ఇద్దరు అని అర్థం. ఉదాహరణకి ఒక క్లాసులో 2 గర్ల్స్ ఉన్నారు. 2 గర్ల్స్ ఉంటే ఇద్దరిలో ఎవరో ఒకరు గర్ల్ అటెండ్ అయ్యారంటే ఏదరు, ఇద్దరిలో ఎవరు అటెండ్ అవ్వలేదు అంటే నెయిదరు, ఇద్దరు అటెండ్ అయ్యారంటే బోత్. ఓకే, అర్థమైంది కదా? నెక్స్ట్ ఎనీ, నన్ అనేది మోర్ దాన్ 2, 3, 4, 5 మోర్ దాన్ 2 పర్సన్స్ కానీ థింగ్స్ కానీ సంబంధించి చెప్పేటప్పుడు ఎనీ, నన్ను ఓడతాం. ఇక్కడ ఆ ఎక్కువ మంది ఉన్నప్పుడు, సపోజ్ క్లాస్లో 5 ఉన్నారనుకోండి, 5 గర్ల్స్, 5 గర్ల్స్లో ఎవరో ఒకరు అటెండ్ అయ్యారంటే అందులో ఎనీ అని చెప్తాం. ఎందుకంటే 5 అంటే మోర్ దాన్ 2 కదా, అందులో ఎవరో ఒకరు అటెండ్ అయ్యారంటే ఎనీ అని అంటాం. ఓకేనా? అలాగే ఆ 5 గర్ల్స్లో ఎవరు అటెండ్ అవ్వలేదంటే నన్ను అంటాం. సో ఇది నెగిటివ్, నన్ను. ఇక్కడ నెయిదర్ కూడా నెగిటివ్. ఓకేనా? ఇక్కడ ఎయిదర్ పాజిటివ్, ఎనీ అనేది పాజిటివ్. సో ఓకేనా? ఎనీ అనేది మోర్ దాన్ 2, నన్ను అనేది మోర్ దాన్ 2. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక బాస్కెట్లో 2 ఫ్రూట్స్ ఉన్నాయి. 2 ఫ్రూట్స్, ఆ 2 ఫ్రూట్స్ సంబంధించి ఇక్కడ ఈ సెంటెన్స్ చూద్దాం. ఇక్కడ ఏదర్ ఈజ్ వెరీ స్వీట్, ఏదర్ అంటే ఏదర్ ఫ్రూట్ అని అర్థం. ఏదర్ అంటే ఏదర్ ఫ్రూట్, ఏదర్ ఈజ్ వెరీ స్వీట్ అని ఉంది. అంటే ఆ రెండింటిలో ఏదో ఒక పండు అనమాట స్వీట్గా ఉందని, రెండింటిలో ఏదో ఒక పండు స్వీట్గా ఉందని దాని అర్థం. రెండింటిలో ఒకటి అని అర్థం. అప్పుడు 1 of 2 అంటుంది. దాన్ని ఎయిదర్ ఆఫ్ దెమ్, ఎయిదర్ అన్నా ఎయిదర్ ఆఫ్ దెమ్ అన్నా ఒకటే, వాటిలో ఒకటి, ఆ రెండింటిలో ఒకటి, రెండు గురించి మాట్లాడుతున్నాను కాబట్టి రెండింటిలో ఒకటి వెరీ స్వీట్గా ఉందని. ఎయిదర్ ఆఫ్ దెమ్ అన్న ఎయిదర్ ఈజ్ అని ఒకటే. నెయిదర్ ఈజ్ వెరీ స్వీట్ అంటే నెయిదర్ ఈజ్ వెరీ స్వీట్, నెయిదర్ అంటే ఇక్కడ రెండింటి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఎయిదర్ అన్న రెండింటి గురించి చెప్తుంది కాబట్టి నెయిదర్ ఈజ్ వెరీ స్వీట్ అంటే ఏంటంటే రెండింటిలో ఏ ఒకటి స్వీట్ కాదు, రెండింటిలో ఏ ఒకటి స్వీట్ కాదు అని అర్థం. ఓకేనా? ఇది దీని అర్థం, రెండింటిలో ఏది కానప్పుడు. నెయిదర్ ఆఫ్ దెమ్ అన్న సేమ్ మీనింగ్. నెయిదర్ ఆఫ్ దెమ్ అంటే ఫ్రూట్స్, నెయిదర్ ఆఫ్ దమ్ ఈజ్ వెరీ స్వీట్ అంటే ఈ రెండిట్లో ఏది స్వీట్ కాదు అని అర్థం. నెక్స్ట్ అండి, బోత్ ఆర్ వెరీ స్వీట్. బోత్ అంటే రెండు అని అర్థం, రెండు స్వీట్గా ఉన్నాయని. బోత్ ఆఫ్ దమ్ ఆర్ వెరీ స్వీట్, ఇది కూడా సేమ్ మీనింగ్, 2 స్వీట్గా ఉన్నాయని, వాటిలో 2 స్వీట్గా ఉన్నాయని. సో ఈ విధంగా రెండింటిలో ఏదో ఒకటి అంటే ఏదురు, రెండింటిలో ఏది కాదంటే నెయిదరు, 2 అంటే బోత్ అని అర్థం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఒక బాస్కెట్లో 5 ఫ్రూట్స్ ఉన్నాయి అంటే ఇది మోర్ దాన్ 2 అన్నప్పుడు ఏం వాడాలి? ఎనీ, నన్ను. చూద్దాం. ఎనీ ఫ్రూట్ ఈజ్ వెరీ స్వీట్ అంటే 5 ఏదైనా ఒక ఫ్రూట్ స్వీట్గా ఉంది, ఏదైనా ఒక ఫ్రూట్ స్వీట్గా ఉంటుందని. ఓకేనా? ఎనీ ఫ్రూట్ అంటే అర్థం 5 ఒకటేనే. ఓకేనా? ఎనీ ఆఫ్ దమ్ అంటే 5 ఏదో ఒకటి, 2 సేమ్ మీనింగ్. ఇది నన్ ఈజ్ వెరీ స్వీట్ అంటే ఈ 5 ఏది స్వీట్ లేదని అర్థం. నన్ అన్నామంటే మోర్ దాన్ 2 అని అర్థం. ఎనీ అన్నా మోర్ దాన్ 2 కాబట్టి నన్ను అనేది నెగిటివ్, ఎనీ అనేది పాజిటివ్. నన్ ఈజ్ వెరీ స్వీట్ అంటే 5 ఏది స్వీట్ కాదు అని అర్థం. నన్ ఆఫ్ దెమ్ ఈజ్ వెరీ స్వీట్, సేమ్ మీనింగ్, వాటిలో ఏది స్వీట్ కాదని అర్థం. సో ఒకటే మీనింగ్ అనమాట. సో నన్ ఆఫ్, ఎనీ ఆఫ్, అలాగే ఎయిదర్ ఆఫ్, నెయిదర్ ఆఫ్ కూడా వస్తాయి. 2 ఒకటే మీనింగ్స్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇప్పుడు దీని మీద ఈ నెంబర్స్ మీద మోర్ దాన్ 2, అలాగే మోర్ దాన్ 2, అలాగే ఓన్లీ 2 అయితే వీటి మీద బిట్స్ ఏ విధంగా వస్తే చూద్దాం.
ఇప్పుడు ఎయిదరు, నెయిదరు, ఎనీ, నన్ అనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చింతే అనేది చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఎయిదరు, నెయిదరు అనేవి రెండు కూడా ప్రొనౌన్గా పనిచేస్తాయి, యాడ్జెక్టివ్గా పనిచేస్తాయి. అలాగే ఎనీ, నన్ ఈ రెండు కూడా ప్రొనౌన్గా పనిచేస్తాయి, యాడ్జెక్టివ్గా పనిచేస్తాయి. ఓకేనా? అయితే ప్రొనౌన్గా ఎప్పుడు పనిచేస్తాయి, యాడ్జెక్టివ్గా ఎప్పుడు పనిచేస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్, ఎయిదర్ గర్ల్ వాజ్ పార్టిసిపేటెడ్. సో ఇక్కడ మీకు నెంబర్స్ గురించి కాదు, అది నౌనా, అదే ప్రొనౌనా, యాడ్జెక్టివా అని ఇక్కడ ఐడెంటిఫై చేయడం కోసం. ఓకేనా? అందుకే ఇక్కడ 2 గర్ల్స్ అని చెప్పలేదు సార్, మరి ఎయిదర్ వర్డ్ అని కాదు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటంటే అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పడానికి మాత్రం చెప్తున్నాను. ఓకేనా? ఎయిదర్ గర్ల్ వాజ్ పార్టిసిపేటెడ్ అంటే ఇక్కడ మనకు అండర్స్టూడ్, ఎయిదర్ వర్డ్ అంటే ఇద్దరు గర్ల్స్ అని అర్థం, అందులో ఎవరో ఒకరు పార్టిసిపేట్ చేశారని అర్థం ఎయిదర్ అంటే. ఓకేనా? అయితే ఇక్కడ గర్ల్ అనేది నౌను, నౌన్కి ముందు నౌన్ను మోడిఫై చేసేది ఏమవుద్ది, యాడ్జెక్టివ్. కాబట్టి ఇక్కడ ఎయిదర్ అనేది యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. సో నౌన్కి ముందు ఎయిదర్ రాసేటప్పుడు యాడ్జెక్టివ్, అలాగే నౌన్కి ముందు నెయిదర్ రాసిన యాడ్జెక్టివ్, అలాగే నౌన్కి ముందు ఎనీ రాసిన, నౌన్కి ముందు నన్ రాసిన అవి యాడ్జెక్టివ్స్గా పనిచేస్తాయి, ఎందుకంటే నౌన్ను మోడిఫై చేస్తానే కాబట్టి. ఓకేనా? నెక్స్ట్, ఎయిదర్ ఆఫ్ ది గర్ల్స్ వాజ్ పార్టిసిపేటెడ్. ఎయిదర్ ఆఫ్ ది గర్ల్స్ వాజ్ పార్టిసిపేటెడ్ అంటే ఇది కూడా ఎయిదర్తో ఓడామంటే ఇక్కడ ఇద్దరు గర్ల్స్ అని అర్థం, అండర్స్టూడ్. ఇద్దరు గర్ల్స్లో ఎవరో ఒకరు అటెండ్ అయ్యారని. ఇక్కడ ఆఫ్ అనేది ఏంటి, ఇక్కడ ప్రిపోజిషన్. ప్రపోజిషన్కి ముందున్నది మెయిన్ సబ్జెక్ట్ అనమాట. సో ప్రపోజిషన్కి ముందున్నది మెయిన్ సబ్జెక్ట్ అనేది ఏమవుద్ది, నౌనారు ప్రొనౌన్ అవుద్దని చెప్పాను. అయితే ఇక్కడ ఎయిదర్ అనేది మనం ఏం చెప్పుకున్నాం, ఆల్రెడీ ప్రొనౌన్ అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఎయిదర్ అనేది ఏమవుద్ది, ఇక్కడ ప్రొనౌన్ అవుద్ది అనమాట. ఓకేనా? ఆఫ్కు ముందు ఓడితే ఎయిదర్, ఆఫ్కు ముందు కానీ ఎయిదర్ ఓడినట్లయితే అది ప్రొనౌన్ అవుద్ది. అలాగే ఆఫ్కు ముందు ఎయిదర్ ఓడినా ప్రొనౌన్ అవుద్ది, ఆఫ్కు ముందు ఎనీ ఓడినా, ఆఫ్కు ముందు నన్ను ఓడినా అది ప్రొనౌన్స్ అవుతుంది. ఎందుకంటే ప్రపోజిషన్కి ముందు వాడాం కాబట్టి, ప్రపోజిషన్స్ ముందు వాడేది నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అవుద్ది. కాబట్టి ఇక్కడ ఇవి ఎలాగ మనకి ఇండెఫినిట్ ప్రొనౌన్స్ కాబట్టి ఈ ఎయిదరు, నెయిదరు, ఎనీ, నన్ అనేవి ఆఫ్కు ముందు వాడితే అది ప్రొనౌన్ అవుతుంది, నౌన్కు ముందు వాడితే యాడ్జెక్టివ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, నెయిదర్ బాయ్ అనేది నౌన్ కాబట్టి ఇక్కడ నెయిదర్ ఏమవుద్ది, యాడ్జెక్టివ్ అవుద్ది. నెక్స్ట్, ఆఫ్ అనేది ఇక్కడ నెయిదర్ ఆఫ్ ది బాయ్స్ వాజ్ ప్రెజెంట్ అన్నాడు. ఇక్కడ ఆఫ్ అనేది ప్రపోజిషన్ కాబట్టి ప్రపోజిషన్ ముందు వాడాం కాబట్టి ఇది ప్రొనౌన్ అవుద్ది. ఎందుకంటే ప్రపోజిషన్కి ముందు వాడామంటే అదే మెయిన్ సబ్జెక్ట్ అంటే ఏమవుద్ది, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. మరి ఎయిదరు, నెయిదర్ అని వేయడం మనం ప్రొనౌన్స్ అనుకున్నాం కాబట్టి ఆఫ్కు ముందు వాడాం కాబట్టి ఇక్కడ ప్రొనౌన్గా పనిచేస్తుంది నెయిదరు. ఓకేనా? నెక్స్ట్, ఎనీ గర్ల్ అనేది నౌన్ కాబట్టి అప్పుడు నౌన్కు ముందు ఎనీ వాడాం కాబట్టి ఎనీ ఏమవుతుంది, ఇక్కడ యాడ్జెక్టివ్. ఎనీ గర్ల్ వాజ్ పార్టిసిపేటెడ్ అంటే ఎక్కడ మీనింగ్ ఏంటి, అక్కడ ఇద్దరికన్నా ఎక్కువ గర్ల్స్ ఉన్నారు, అందులో ఎవరో ఒకరు పార్టిసిపేట్ చేశారని అర్థం. నెక్స్ట్, ఎనీ ఆఫ్ ది గర్ల్స్, ఆఫ్కు ముందు ఎనీ వాడితే సేమ్ వాటిలాగా ఇది ప్రొనౌన్ అవుద్ది. ఓకేనా? ఆఫ్కు ముందు వాడితే ఇది ప్రొనౌన్ అవుద్ది, ఎందుకంటే అదే సబ్జెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి. సబ్జెక్ట్ అనేది నౌన్ కానీ ప్రొనౌన్ అవుద్ది కాబట్టి ఎనీ ఇవన్నీ కూడా ప్రొనౌన్స్ మనకు తెలుసు, ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అని. కాబట్టి ఎనీ ఇక్కడ ప్రొనౌనా, యాడ్జెక్టివ్ అనేది ఇక్కడ క్వశ్చన్. కాబట్టి ఇక్కడ ఆఫ్కు ముందు వాడాం కాబట్టి ప్రొనౌన్. నెక్స్ట్ అండి, నన్ ఆఫ్ ది బాయ్స్ వాజ్ ప్రెజెంట్ అంటే నన్ అవడం అంటే మోర్ దెన్ 2, ఎనీ ఓడినా మోర్ దెన్ 2, నన్ను ఓడినా మోర్ దెన్ 2. కాబట్టి నన్ను నెగిటివ్, ఎనీ పాజిటివ్. సో అంటే అటెండ్ అయిన 6గురిలోనూ 6 బాయ్స్ ఉంటే లేదా 5 బాయ్స్ ఉన్నా అందులో ఎవరు అటెండ్ అవ్వదని అర్థం. సో నన్ను ఆఫ్కు ముందు నన్ను ఓడితే ఏమవుద్ది, ఇప్పుడు ప్రొనౌన్ అవుద్ది. ఓకేనా? నెక్స్ట్ అండి, ఎయిదర్ ఈజ్ హ్యాపీ. కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా ఎయిదర్ అంటాడు, సింగిల్గా నెయిదర్ అంటాడు. దాని అర్థం ఏంటంటే ఎయిదర్ అంటే ఇద్దరు బాయ్స్ ఉన్నారు, అందులో ఎవరో ఒకరు హ్యాపీగా ఉన్నారని అర్థం. ఎయిదర్ బాయ్ అని అనొచ్చు, ఎయిదర్ ఈజ్ హ్యాపీ అనొచ్చు. అంటే అక్కడికి ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు మనకు ప్రత్యేకించి మెన్షన్ చేస్తారు, ఇద్దరు బాయ్స్ ఉన్నారు అందులో ఒకరు హ్యాపీగా ఉన్నారని, అప్పుడు ఎయిదర్ ఈజ్ హ్యాపీ అంటాం. అలాగే నెయిదర్ ఈజ్ హ్యాపీ, ఇద్దరు ఎవరు హ్యాపీగా లేరని. ఇక్కడ వెర్బ్కు ముందు వాడడం కాబట్టి సింగిల్గా వాడినా సరే ఇది ప్రొనౌన్ అవుద్ది. ఏమవుద్ది, ప్రొనౌన్. ఎయిదర్ ఈజ్ హ్యాపీలో ఎయిదర్ అనేది ప్రొనౌను, నెయిదర్ ఈజ్ హ్యాపీలో నెయిదర్ అనేది ప్రొనౌను. పక్కన నౌన్ వచ్చిందంటే ఇది యాడ్జెక్టివ్ అయిపోద్ది. సింగిల్గా ఇచ్చినా ప్రొనౌన్ అవుద్ది, ఆఫ్ ముందు ఇచ్చినా ప్రొనౌన్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. ఈ 4 కూడా సింగిల్గా ఇస్తే ప్రొనౌనే, వెర్బ్కు ముందు సింగిల్గా ఉన్న ప్రొనౌనే. కానీ అలాగే ఆఫ్కు ముందు రాసిన ప్రొనౌనే, ఎనీ ఆఫ్, నెయిదర్ ఆఫ్, నన్ ఆఫ్. అలాగే ఎయిదర్ ఈజ్, నెయిదర్ ఈజ్, నన్ ఈజ్. ఓకేనా? అలాగే సింగిల్గా ఇచ్చిన ప్రొనౌనే, ఆఫ్కు ముందు ఇచ్చిన ప్రొనౌనే. కానీ నౌన్కు ముందు రాస్తే మాత్రం నెయిదర్ బాయ్, ఎయిదర్ బాయ్, ఎనీ బాయ్, నన్ బాయ్ అలా ఇచ్చేటప్పుడు మాత్రం అది యాడ్జెక్టివ్ అవుద్ది. ఓకేనా? ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి ఈ విధంగా బిట్ రావచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఎయిదరు, నెయిదరు, అలాగే ఎనీ, నన్ను
వీటి తర్వాత నౌన్స్ సింగులరా ప్లూరలా, అలాగే వచ్చే వెర్బ్ సింగులరా ప్లూరల్, అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్లో ఏ విధంగా బిట్స్ వస్తారనేది డిస్కస్ చేద్దాం. ఎయిదరు నెయిదరు ఎనీ నన్ తర్వాత వెంటనే నౌన్ రాస్తే అప్పుడు సింగులర్ నౌన్ రాయాలి. ఎయిదర్ తర్వాత నెయిదర్ తర్వాత అలాగే ఎనీ తర్వాత నన్ తర్వాత నౌన్ రాసినప్పుడు సింగులర్ నౌన్ రాయాలి. నెక్స్ట్ ఆ తర్వాత వెర్బ్ వచ్చే వెర్బ్ సింగులర్ వెర్బ్ అవుతుంది. ఒకవేళ ఆ సెంటెన్స్లో ఎక్కడైనా పస్సివ్ రాయాల్సి వస్తే, పస్సివ్ అంటే ఏంటి, మై, హెర్, హిజ్, దేర్, అవర్ ఉన్నాయి కదా, అవి రాయాల్సి వచ్చినప్పుడు సింగులర్ పస్సివే రాయాలి. ఆ సెంటెన్స్లో ఒక జెంట్ గురించి మాట్లాడితే హిజ్ రాస్తాం, లేడీ గురించి మాట్లాడితే హెర్ రాస్తాం, సింగులర్వే రాయాలి. థింక్ గురించి మాట్లాడితే ఇట్స్ రాస్తాం, ప్లూరల్ రాయకూడదు, అంటే దేర్ కానీ అవర్ కానీ రాయకూడదు. పస్సివ్స్ సింగులర్ పస్సివ్సే రాయాలి, హెర్, హిజ్, ఇట్స్, ఇవి. ఓకేనా. నెక్స్ట్ అండి, అంటే ఏదర్ తర్వాత వెంటనే సింగులర్ నౌన్ రావాలి, వెర్బు సింగులర్ వెర్బ్ రావాలి, పస్సివ్ సింగులర్ పస్సివ్ రావాలి. నెక్స్ట్ అండి, ఎయిదర్ ఆఫ్, నెయిదర్ ఆఫ్, ఎనీ ఆఫ్, నన్ ఆఫ్ వచ్చిందంటే వెంటనే ప్లూరల్ నౌన్ రాయాలి. ఎయిదర్ ఆఫ్ ది స్టూడెంట్స్, ఎయిదర్ ఆఫ్ ది బాయ్స్, ఎయిదర్ ఆఫ్ ది గర్ల్స్, అలాగే నెయిదర్ ఆఫ్, ఎనీ ఆఫ్, నన్ ఆఫ్ వచ్చేటప్పుడు తర్వాత ప్లూరల్ నౌన్ రావాలి. కానీ నౌన్ మాత్రం వెర్బ్ మాత్రం సింగులర్ వెర్బ్ రావాలి. మనం ఈచ్ ఎవ్రీ గురించి రూల్ నెంబర్ 1లో చెప్పుకోం కదా, సేమ్ అదే రూల్ ఇక్కడ అప్లై అవుద్ది. ఈచ్ ఆఫ్, ఎవ్రీ ఆఫ్తో చెప్పుకున్నప్పుడు కూడా ఎవ్రీ ఆఫ్ రాదు, ఈచ్ ఆఫ్తో చెప్పుకునేటప్పుడు పక్కన నౌన్ ప్లూరలే కానీ వెర్బ్ సింగులర్. సేమ్ ఇవి అంతే, ఎయిదర్ ఆఫ్, నెయిదర్ ఆఫ్, ఎనీ ఆఫ్, నన్ ఆఫ్ వచ్చేటప్పుడు నౌన్ ప్లూరల్ కానీ వెర్బ్ సింగులర్. ఒకవేళ సెంటెన్స్లో ఎక్కడైనా పస్సివ్ వచ్చినట్లయితే ఇక్కడ కూడా పస్సివ్ సింగులర్. అంటే ఇక్కడ తేడా ఏంటి, ఎయిదర్ ఆఫ్, నెయిదర్ ఆఫ్ అన్నామంటే, ఆఫ్ అన్నామంటే నౌన్ ప్లూరల్లో రాయాలి, మిగతా వెర్బ్ సింగులరే, పస్సివ్ సింగులరే. ఓకేనా. చూడండి ఎగ్జాంపుల్ చూద్దాం. ఎయిదర్ ఫ్రూట్ ఆర్ ఫ్రూట్స్ ఆర్ వెరీ స్వీట్ అన్నాడు. సో ఇక్కడ మనం ఏంటంటే సింగులర్ నౌనా ప్లూరల్ నౌనా, సింగులర్ వెర్బ్ ప్లూరల్ వెర్బ్, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఏదర్తో వచ్చినప్పుడు వెంటనే నౌన్ రాయాలంటే సింగులర్ నౌన్ రాయాలి. ఏదర్ ఫ్రూట్ అనాలి తప్ప ఏదర్ ఫ్రూట్స్ అని అనకూడదు. ఏదర్ ఫ్రూట్ రాసిన తర్వాత సింగులర్ వెర్బ్ రాయాలి. మరి ఇక్కడ ఏముంది, ఆర్తో కాంబినేషన్ సింగులర్ వెర్బ్ ఏంటి, ఈజ్, ఆర్లో ఈజ్ అనేది సింగులర్ వెర్బ్, ఆర్ అంటే కాంబినేషన్, ఈజ్ అనేది రాయాలి. ఇక్కడ ఆర్ బదులుగా ఈజ్ రాయాలి. ఒకవేళ ఇక్కడ వర్ ఇస్తే దాని సింగులర్ వెర్బ్ పెట్టి వాజ్ రాయాలి. ఎందుకంటే మన స్ట్రక్చర్ ప్రకారంగా ఏదైతే తర్వాత సింగులర్ నౌన్ రాయాలి, సింగులర్ వెర్బ్ రాయాలి. కానీ ఆర్ ఇచ్చారు కాబట్టి రాంగ్, ఆర్కి కాంబినేషన్ ఈజ్, వెరీ స్వీట్. ఓకేనా. ఎయిదర్ ఆఫ్ ది టూ సన్స్ హ్యావ్ ఎ ల్యాప్టాప్ అన్నాడు. ఎయిదర్ ఆఫ్ వచ్చినా నెయిదర్ ఆఫ్ వచ్చిన తర్వాత నౌన్ ప్లూరల్లో ఉండాలి, ఉందా లేదా, ఎయిదర్ ఆఫ్ ది టూ సన్స్ అంటే ప్లూరల్లో ఉంది, సరిపోయింది. తర్వాత వెర్బ్ సింగులర్లో ఉండాలన్నాను, కానీ ఇక్కడ ఏంటి ఇచ్చాడు, హ్యావ్ అనేది ప్లూరల్. ఇక్కడ హ్యావ్ అనేది ప్లూరల్ వెర్బ్, దానికి కాంబినేషన్ సింగులరిటీ హ్యాజ్. ఈజ్, ఆర్లో ప్లూరల్ సింగులరు ఈజ్, వాజ్ వర్లో సింగులరు వాజ్, హ్యావ్ హ్యాజల్లో సింగులరు హ్యాజ్ అనేది సింగులరు, హ్యావ్ అనేది ప్లూరల్, డూ డజల్లో సింగులరు డజ్. ఓకేనా. అంటే ఇక్కడ మనం సింగులర్ వెర్బ్లో వాడాలో చెప్పాం కాబట్టి మీకు ఇవి తెలియాలి. వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ అంటే గో, గోస్, ప్లే, ప్లేస్ ఉంది కదా. ఆ రెండింటిలో సింగులర్ ఏదంటే వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ ఉన్నదే సింగులర్ వెర్బ్. ఈజ్, ఆర్లో ఈజ్ సింగులర్, వజ్ వర్లో వజ్ సింగులర్, హ్యావ్ హ్యాజల్లో హ్యాజ్ సింగులర్, డూ డజ్లో డజ్ సింగులర్. మరి ఇక్కడ ఎయిదర్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ వచ్చింది కానీ సింగులర్ వెర్బ్ రాయాలి కాబట్టి హ్యావ్ రాయకూడదు, ఏం రాయాలి ఇక్కడ, హ్యాజ్ రాయాలి, హ్యాజ్ ఏ ల్యాప్టాప్. నెయిదర్ ఆఫ్ ది 5 అక్యూజ్డ్ అంటే ఇక్కడ ఏంటంటే దాని అర్థం చెప్పండి, ఎయిదర్ ఆఫ్ ది టూ సన్స్ హ్యాజ్ ఏ ల్యాప్టాప్ అంటే ఉన్నటువంటి ఇద్దరు సన్స్లో ఎవరిదో ఒకరి దగ్గర ల్యాప్టాప్ ఉందని, ఇద్దరిలో ఎవరో ఒకరి దగ్గర. నెయిదర్ ఆఫ్ ది 5 అక్యూజ్డ్ వర్ ప్రెజెంట్ అన్నాడు. నెయిదర్ ఆఫ్ తర్వాత 5 అక్యూజ్డ్ అంటే ప్లూరలే, నెయిదర్ ఆఫ్ ది 5 అక్యూజ్డ్, నెయిదర్ ఆఫ్ తర్వాత ఎయిదర్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ వచ్చింది. ఇక్కడ వర్ అనేది వెర్బ్ ప్లూరల్ ఇచ్చాడు, తప్పు, సింగులర్ వెర్బ్ రాయాలి. మరి వర్క్ కాంబినేషన్ ఉండేది ఏంటి, వాజ్ ప్రెజెంట్ అనాలి. ఓకేనా. నెయిదర్ రోడ్ లీడ్ టు ద స్టేషన్, ఏ రోడ్డు కూడా స్టేషన్ వైపు తీసుకెళ్దని. ఇక్కడ నెయిదర్ రోడ్ ఉంది, నెయిదర్ రోడ్ ఇచ్చాడు. ఇక్కడ నెయిదర్ తర్వాత వెంటనే నౌన్ సింగులరే ప్లూరల్ సింగులరే, నెయిదర్ తర్వాత ఏదర్ తర్వాత ఎనీ తర్వాత వెంటనే సింగులర్ నౌన్ వచ్చింది లేదా, సింగులర్ నౌన్ వచ్చింది, నెయిదర్ రోడ్ రైటే. కానీ తర్వాత వెర్బ్ సింగులర్ వెర్బ్ రావాలి కదా. లీడ్ అనేది సింగులర్ వెర్బా కాదు, లీడ్ అనేది వెర్బ్ 1 సింగులర్ కాదు, వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ పెడితేనే సింగులర్. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ, లీడ్స్ అవుద్ది, ఏమవుద్ది, లీడ్స్. నెయిదర్ రోడ్ లీడ్స్ టు ద స్టేషన్, వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ పెడితేనే సింగులర్ వెర్బ్ అవుద్ది. అర్థమైందా. నెయిదర్ తర్వాత ఏదర్ తర్వాత సింగులర్ నౌన్ వచ్చింది,
వెర్బ్ కూడా సింగులర్ రావాలి, కానీ లీడ్ అనేది వెర్బ్ 1. వెర్బ్ 1 అనేది సింగులర్ నౌన్ కాదు. వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ వస్తేనే సింగులర్ నౌన్ అవుద్ది, సింగులర్ వెర్బ్ అవుద్ది. అప్పుడు లీడ్కి ఎస్ పెడితే సింగులర్ వెర్బ్ అవుతుంది అనమాట. నేదర్ రోడ్ లీడ్స్ టు ద స్టేషన్. ఓకేనా. నెక్స్ట్, ఎనీ ఆఫ్ దెమ్ వర్ రెడీ టు డూ దేర్ వర్క్ అన్నాడు. ఎనీ ఆఫ్ తర్వాత ప్లూరల్లో ఉంది. ఇక్కడ నౌన్ ప్లూరల్లో రావచ్చు, ప్రొనౌన్ కూడా ప్లూరల్ రావచ్చు. దెమ్, అజ్. ఓకేనా. అలాగా దెమ్ కూడా ప్లూరల్ కదా, ఎనీ ఆఫ్ దెమ్. నెక్స్ట్, సరిపోయింది. ఎనీ ఆఫ్ తర్వాత ఏదర్ ఆఫ్ తర్వాత నేదర్ తర్వాత ప్లూరల్ వచ్చింది, నౌన్ అయినా ప్రొనౌన్ అయినా. తర్వాత వెర్బ్ అనేది సింగులర్ రావాలి. ఇక్కడ ప్లూరల్ ఉన్నప్పటికి కూడా సింగులర్ రావాలి. కానీ ఇక్కడ ఏంటి ఇచ్చాడు, వర్ ఇచ్చాడు. వర్ కాంబినేషన్ ఏంటి, వాజ్. ఎనీ ఆఫ్ దెమ్ వాజ్ రెడీ టు డూ దేర్ వర్క్. ఇక్కడ పొస్సివ్ ఇచ్చాడు. పొస్సివ్ ఇచ్చినప్పుడు ఏంటి చెప్పాను, సింగులర్ పొస్సివ్ రాయాలి. అయితే ఎనీ ఆఫ్ దెమ్ అంటే ఇక్కడ ప్రత్యేకించి తెలియదు, జెంట లేడీ అని తెలియదు. జెంట్ అంటే హిజ్ అంటాం, లేడీ అంటే హెర్ అంటాం. ఎనీ ఆఫ్ దెమ్ అంటే ఎవరని చెప్పరు కదా. ఎనీ ఆఫ్ ద 2 స్టూడెంట్స్ అన్న, స్టూడెంట్స్ అంటే ఎవరు, లేడీ అవ్వచ్చు, జెంట్ అవ్వచ్చు. ఎనీ ఆఫ్ ద 2 బాయ్స్ అంటే అక్కడ మళ్ళీ హిజ్ రాయొచ్చు. ఇక్కడ సింగులర్ పొస్సివ్ రాయాలి కదా, హిజ్ రాయాలి. ఎనీ ఆఫ్ ద 2 గర్ల్స్ అంటే ఇక్కడ హెర్ రాయాలి. కానీ ఇక్కడ ఎనీ ఆఫ్ దెమ్ అన్నాడంటే ఎవరైనా అవ్వచ్చు. లేడీ అనుకుంటే హెర్ రాస్తాం, జెంట్ అనుకుంటే హిజ్ రాస్తాం. కాబట్టి దేర్ బదులుగా ఏం రాయాలి అక్కడ, సింగులర్ది హిజ్ కానీ హెర్ కానీ రైట్. ఎనీ ఆఫ్ దెమ్ వాజ్ రెడీ టు డూ హిజ్ వర్క్ కానీ హెర్ వర్క్ కానీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బోత్తో మనము స్టార్టింగ్లో చెప్పాము, కానీ బోత్ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ బోత్కి సంబంధించి అంటే బోత్ తర్వాత ఇప్పుడు కూడా ప్లూరల్ నౌన్ రాయాలి. మనము ఏదర్ తర్వాత నేదర్ తర్వాత సింగులర్ నౌన్ అన్నాము, కానీ బోత్ తర్వాత మనము ప్లూరల్ నౌను రాయాలి. ఓకేనా. ప్లూరల్ నౌన్ రాయాలి, అలాగే ప్లూరల్ వెర్బ్ రాయాలి. బోత్ తర్వాత ప్లూరల్ నౌన్ రాయాలి, ప్లూరల్ వెర్బ్ రాయాలి. నెక్స్ట్, బోత్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ రాయాలి, ప్లూరల్ వెర్బ్ రాయాలి. బోత్ తర్వాత రాసిన ప్లూరల్ నౌన్ రాయాలి, బోత్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌనే రాయాలి. నెక్స్ట్, వెర్బ్ కూడా ప్లూరల్లోనే రాయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. బోత్ ఆర్ ప్రజెంట్ అంటామా, బోత్ ఈజ్ ప్రజెంట్ అంటామా. బోత్ సింగిల్గా ఉన్నా సరే మనము అప్పుడు దాన్ని సింగిల్గా ఉన్నప్పుడు బోత్ని ఏమంటాం కూడా, ప్రొనౌన్ అంటాం. సో బోత్ అనేది ప్రొనౌన్గా పనిచేస్తుంది. సో ఏదర్ నేదర్ కూడా సింగిల్గా రాసినప్పుడు, అది వెర్బ్కి ముందు రాసినప్పుడు ప్రొనౌన్ వద్దని చెప్పాం. ఇది కూడా ప్రొనౌన్ వద్ది. ఓకేనా. నెక్స్ట్, బోత్ తర్వాత వెర్బ్ ప్లూరల్ ఉండాలి కాబట్టి ఆర్ రాయాలా, ఈ సింగిలర్ రాయకూడదు. బోత్ ఆర్ ప్రజెంట్ అనాలి. ఇద్దరు ప్రజెంట్ అయ్యారు, హాజరయ్యారని అర్థం. సో వెర్బ్కి ముందు బోత్ సింగిల్గా ఉందంటే అది ప్రొనౌను. నెక్స్ట్, వెర్బ్ ప్లూరల్లో ఉండాలి. బోత్ ద స్టూడెంట్స్. బోత్ తర్వాత ఇక్కడ నౌను ప్లూరల్లో ఉంది, స్టూడెంట్స్ అని. బోత్ ద స్టూడెంట్స్, బోత్ ద గర్ల్స్, బోత్ ద బాయ్స్ అనాలా. ఓకేనా. నౌను ప్లూరల్లో ఉండాలి. నెక్స్ట్, వెర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలి. మరి హ్యావ్, హ్యాజ్ అన్నాడు. హ్యావ్, హ్యాజ్లో ప్లూరల్ ఏంటి, హ్యావ్. హ్యాజ్ అనేది సింగులర్ కదా. బోత్ తర్వాత నౌను ప్లూరల్లో ఉండాలి, వెర్బ్ ప్లూరల్ ఉండాలి. బోత్ ద స్టూడెంట్స్ హ్యావ్ పార్టిసిపేటెడ్ అనాలి. అయితే ఎక్కడ చూడండి, ఇది నౌన్ కదా, నౌన్ ముందు బోత్ వాడడం కాబట్టి ఏమవుతుంది, యాడ్జెక్టివ్. కాబట్టి బోత్ అనేది ప్రొనౌన్గా పనిచేస్తుంది, యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. నెక్స్ట్, బోత్ ఆఫ్ దెమ్. ఆఫ్ తర్వాత ప్లూరల్లో ఉండాలి ఇక్కడ, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. ప్రొనౌన్ ఇక్కడ ప్లూరల్ ప్రొనౌన్ ఇచ్చాడు, బోత్ ఆఫ్ దెమ్. ఆఫ్కు ముందు బోత్ రాసినట్లయితే మీకు ఆల్రెడీ చెప్పాను, ఎయిదర్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ ఏమవుతుంది, ప్రొనౌన్. సో సింగిల్గా బోత్ రాసిన, వెర్బ్కు ముందు బోత్ ఒక్కటే ఉన్నా ప్రొనౌనే, ఆఫ్కు ముందు బోత్ ఉంటే ప్రొనౌన్ అవుద్ది. అదే నౌన్కు ముందు బోత్ రాస్తే యాడ్జెక్టివ్ అవుద్ది. బోత్ ఆఫ్ దెమ్ తర్వాత వెర్బ్ ప్లూరల్లో ఉండాలని చెప్పాను. వాచెస్, వాచ్. వెర్బ్ 1, వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్. వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ సింగులర్, కానీ బోత్ తర్వాత ప్లూరల్ వెర్బ్ రాయాలి, V1 రాయాలి. V1కి ఎస్ఆర్ఈఎస్లో ప్లూరల్ వెర్బ్ ఏది, V1. సింగులర్ అయితే V1కి ఎస్ఆర్ఈఎస్. బోత్ ఆఫ్ దెమ్ వాచ్ ద మూవీ. సో ఎయిదర్ ఆఫ్ వాటికి దీనికి తేడా ఏంటంటే, అక్కడ సింగులర్ వెర్బ్ వాడతాం, ఇక్కడ ప్లూరల్ వెర్బ్ వాడతాం. ఓకేనా. అక్కడ వాటి తర్వాత డైరెక్ట్ నౌన్ అనేది సింగులర్ నౌను, కానీ ఇక్కడ నౌన్ అనేది ప్లూరల్ నౌన్ రాయాలి. అక్కడ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌనే, ఇక్కడ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌనే, కానీ ఇక్కడ వెర్బ్ మాత్రం ప్లూరల్లో రాయాలి. ఇది బోత్కి సంబంధించి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది రూల్ నెంబర్ 2. ఏదరు, నెయిదరు, ఎనీ, నన్ అలా బోత్కి సంబంధించి ఈ రూల్ నెంబర్ 2 నేను చెప్పిన సందర్భాల నుంచే బిట్ వస్తుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.